Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రామా నడుస్తుంది, పవన్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది అంటూ జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సభకు ఆంక్షలు పెట్టడం అంటేనే అర్థమవుతోంది, ప్రజా సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందంటూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ పాకిస్తాన్ లో ఉండాల్సిన వ్యక్తి, పవన్ మాటల్లో స్పష్టత లేదు అంటూ మాట్లాడారు. ఇక మోదీ రాసిచ్చారు, పవన్ చదివారు అంటూ జగదీష్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకెళ్లాలి, రాష్ట్రంలో అనేక పార్టీలు పోటీ చేశాయి, సీఎం కు తెలంగాణ పదం పలికే ఇష్టం లేదు అంటూ కూడా జగదీష్ రెడ్డి మాట్లాడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా దానికి జగదీష్ రెడ్డి దానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తామన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుత అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే, ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా, ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనని ఎవరో ఏదో అన్నాడు అని చెప్పి, ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదింది. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి, అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవరు బాధ్యత కలిగిన వాడు, ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వం చేతగలుగుతారు. ఆఫ్టర్ గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రత సమస్య వస్తుందా? ఏం తెలియకపోతారు. ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతులు కాదు. ఇలా ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికే అవతలేరు పోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడెప్పుడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలియదు ఒక మాట మాట్లాడాడు. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్ద పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్ద తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం గంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదువు అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చింది, ఈయన చదివిండు. మోడీ లాంటి వాడే అనంగా పెద్ద పెద్ద ఆశ్చర్యం ఏం కాదు మాకు.